మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. జీడిమెట్ల అంజలికి సంబంధించిన కేస్ 2 రోజులుగా దీని గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇంత ఘోరంగా ఒక అమ్మాయి కన్న తల్లిని ఎట్లా చంపుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఉంది అండ్ విచారణను ఎదుర్కొంటుంది. అట్లాగే ఈ చంపినటువంటి వ్యక్తి ఎవరైతే శివ ఉన్నాడో శివ అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడుగా చెప్తున్నటువంటి విషయాలు ఒక్కొక్కటి కూడా అంటే ఆమె బాల్యంలో అసలు ఏం ఫేస్ చేసింది, ఆమె ఎదుర్కొంది ఏంది, అప్పటి నుంచి కూడా ఈ అమ్మాయిని ఎక్కడ కూడా కరెక్షన్ చేయకుండా ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఎవరూ లేనందువల్లే ఇదంతా జరిగినట్టుగా కూడా పోలీసులు కొంత అనుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ నేను నిన్న కూడా చెప్పిన ఈ అంజలికి 2 మ్యారేజెస్ అయ్యాయి. ఫస్ట్ హస్బెండ్కి సంబంధించిన కూతురే ఇప్పుడు ఈ పెద్ద అమ్మాయి ఎవరైతే తల్లిని చంపిందో ఆ అమ్మాయి. సెకండ్ అమ్మాయి వచ్చేసి తల్లి మృతదేహం దగ్గర ఎవరైతే ఏడుస్తున్నారో సెకండ్ హస్బెండ్ వాళ్ళ పాప. సో ఇద్దరు కూడా ఆడపిల్లలే. ఫస్ట్ హస్బెండ్ యాక్చువల్లీ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆ తర్వాత నెక్స్ట్ హస్బెండ్ మొన్న ఒక సంవత్సరం క్రితమే యాక్సిడెంట్లో చనిపోయాడు. సో పిల్లల ఆలనా పాలన చూసేవాళ్ళు కావచ్చు, లేదంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ పెద్దమ్మాయి మీద అది ఎక్కువ ప్రభావం చూపించింది అన్నటువంటి మాట కూడా పోలీసుల విచారణలో తేలుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. యాక్చువల్లీ ఈ అమ్మాయిని విచారణ చేసినప్పుడు ఆమె బాల్యం ఏంటి, ఆమె ఏమేం ఫేస్ చేసింది ఏంటి అనేది కూడా పోలీసుల విచారణలో చెప్పిందట. ఫస్ట్ యాక్చువల్లీ ఆ తల్లి మీద ఆమెకు అసలు ప్రేమనే లేదు. ఎందుకంటే 7వ తరగతిలోనే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదే తల్లి మీద అంజలి మీద ఒక రిపోర్ట్ ఫైల్ చేసింది. అదేంటి కంప్లైంట్ ఫైల్ చేసింది. అదేంటి అని అంటే నా తల్లి దగ్గర నేను ఉండలేను, ఆమె తిడుతుంది కొడుతుంది కాబట్టి నేను ఉండలేను అంటూ ఆమె 7వ తరగతి ఉన్న టైంలోనే వెళ్ళి కంప్లైంట్ చేసింది. అంటే ఎంత అయిష్టంగా ఇప్పుడు ఆ తల్లితో పాటు ఆ పిల్ల ఉంటుంది అనేది అక్కడే అర్థమవుతోంది. అంటే ఏ స్టేజ్లో 7వ తరగతిలోనే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అంటే 4వ తరగతో 5వ తరగతి నుంచే ఆమెకు తల్లి అంటే అసహ్యం. ఇది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఇక్కడ. ఇప్పుడు 7వ తరగతినే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు మందలించి మరీ 7th క్లాస్ అంటే జస్ట్ 12-13 ఏళ్ల టైంలోనే ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో ఆమెకు కౌన్సిలింగ్ చేసిర్రు. అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించిండ్రు. మీ దగ్గర పెట్టుకోకండమ్మా, ఆమెను తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టండి అని పోలీసులు చెప్పడం. ఆ తర్వాత ఆమెను ఈ అంజలి వాళ్ళ చెల్లెలి దగ్గర గుండ్లపోచంపల్లిలో ఆమె ఉంటుంది. సో ఆమె దగ్గరనే ఒక 2 ఏళ్ల పాటు ఆమె దగ్గరనే ఉంచుకొని ఆమెని చదివించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పెద్ద పాప ఎవరైతే ఉన్నారో జస్ట్ 3 నెలల క్రితమే తల్లి దగ్గరకు వచ్చింది. 3 నెలల క్రితమే తల్లి దగ్గరికి వచ్చినప్పుడు కూడా అయిష్టంగానే వచ్చింది. అండ్ దానికంటే ముందే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పరిచయం శివతో పాటు ఉంది కాబట్టి 8 నెలల క్రితం నుంచే ఆయనతో ఉంది కాబట్టే ఇప్పుడు పక్కాగా ఆమె శివతోనే పరిచయం ఏర్పరచుకోవడానికి కావచ్చు, లేదంటే ఈమె నా తల్లిని అడ్డు తొలగించుకోవాల్సిందే, నా తల్లిని చంపేస్తే కానీ నాకు అడ్డు తగలదు. అండ్ ఇంకోటి ఏంటంటే పూర్తిగా నేను ప్రశాంతంగా ఉండాలంటే ఆమె తల్లి ఎక్కడ కూడా ఉండకూడదు అని ఫిక్స్ అయింది. కాబట్టే శివ అనే వ్యక్తితోని ప్రేమాయణం కావచ్చు, శివ అనే వ్యక్తి సపోర్ట్తోనే నేను ఇదంతా చేయగలుగుతాను, శివ అనే వ్యక్తితోనే నా తల్లిని పూర్తిగా చంపేయగలుగుతానని ఫిక్స్ అయింది. కాబట్టే ఆమె కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉంది, కానీ ఆమె మైండ్లో ఒకటే ఫిక్స్ అయింది, నా తల్లి లేకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇప్పుడు శివతో పరిచయం ఏర్పడిన కొన్నాళ్ళ నుంచే శివకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పింది. ఇట్లా తల్లితోనే నాకు ఇష్యూ ఉంది, నాకు ఇష్టం లేదు, నేను ఉండలేను, నేను పూర్తిగా నీ దగ్గరికే వచ్చేస్తాను అన్నటువంటి మాట చెప్పింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ జరిగే కొద్ది రోజుల ముందు అంటే 19వ తారీఖున ఆమె శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. శివతో పాటు ఒక 3 రోజులు 4 రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు అంజలి ఎవరైతే ఈ
తల్లి ఉందో, ఎవరైతే చనిపోయిందో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. నా పాప మిస్ అయింది కాబట్టి నేను కేసు ఫైల్ చేస్తున్నాను అన్నటువంటి మాట చెప్పింది. అయితే ఇప్పుడు ఈ శివ దగ్గరికి వెళ్ళే కంటే ముందే ఆల్రెడీ ఈ పెద్ద పాప ఎవరైతే ఉన్నారో ఆమె ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందనమాట. నేను ఇక రాను అని ఫిక్స్ అయింది కాబట్టే ఆమె దగ్గర, అంటే అంజలి దగ్గర, వాళ్ళ తల్లి దగ్గర ఉన్నటువంటి ఏ కొంత డబ్బో లేకపోతే బంగారమో తీసుకొని శివ ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వెతుకుతుందనో లేకపోతే నన్ను మళ్ళీ బ్యాగ్ తీసుకొస్తారనో అనుకోలేదు. వెళ్ళిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోయింది అనుకుంటుంది. ఎందుకంటే రోజు ఈమె వల్ల ఒక టైప్ ఆఫ్ టార్చర్ అనుకోండి. రోజు నా తల్లి నన్ను కొడుతుంది, రోజు నా తల్లి నన్ను తిడుతుంది, కాబట్టి నేను ఈ బాధ భరించలేను అన్నటువంటి మాట తల్లికి డైరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసుల విచారణలో అదే చెప్తోంది ఆ అమ్మాయి. సో ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయింది, తల్లి నో, నాకు అసలు అక్కర్లేదు, ఆమె లేకుండానే నేను బాగుంటాను అని ఫిక్స్ అయిపోయింది. కాబట్టే శివ సపోర్ట్ తీసుకొని వాళ్ళ తల్లిని చంపాలనుకుంది. అందులో భాగంగానే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. శివతో పరిచయం ఏర్పరచుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే పక్కాగా ఆమె తల్లి నుంచి విడిపోవాలనుకుంది, ఆ తల్లి లేకుండా ఉండాలనుకుంది. కాబట్టే ప్లాన్ ప్రకారమే శివతో పరిచయం ఏర్పరిచినట్టుగా ఆమె విచారణలో చెప్పినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు శివ అనే వ్యక్తి కేవలం 18 or 19 years, అంటే టీనేజ్. కాబట్టి ఆ వ్యక్తికి కూడా మనకు తెలుసు కదా, అంత డిసిషన్ మేకింగ్ ఉన్నటువంటి ఏజ్ అయితే డెఫినెట్లీ కాదు. ఈమె చెప్పడం, ఆ తర్వాత ఆయన కూడా అదే ట్యూన్లో ఆర్ అదే మైండ్ సెట్లో ఉండడంతో ఇప్పుడు కంప్లీట్లీ ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు లెక్క. అండ్ ఇంకోటి ఏంటంటే, శివకి ఈ విషయం చెప్పినప్పుడు ఎప్పుడైతే 3 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వచ్చేసిన తర్వాత, ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత తల్లి మళ్ళీ కొట్టింది, మళ్ళీ తిట్టింది. ఇంకా లాభం లేదనుకుంది, ఇంకా నా తల్లి లేకుండా చేయాల్సిందే, చంపేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. లేకపోతే మన ఇద్దరిని కలవనివ్వదు, మన ఇద్దరిని పెళ్లి చేసుకోనివ్వదు, కాబట్టి ఈ తల్లిని చంపేయాల్సిందే అని ఫిక్స్ చేసిందట. శివతోని మాట్లాడినప్పుడు శివకు చెప్తే, అదేంటి నువ్వు అట్లా చేయకు, అట్లా మాట్లాడకు, కూర్చుందాం, మాట్లాడదాం, ఏదన్నా చెప్పినా సరే ఇంకా ఆయన మాట వినట్లేదు అన్నప్పుడు ఇంకా బెదిరింపులకు దిగిందట. ఒకవేళ నువ్వు వచ్చి మా తల్లిని చంపకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, అది కూడా నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటాను, మన మధ్యలో ఏమేం జరిగిందో కూడా పూర్తిగా నేను రాసి నీ పేరు మీద పూర్తిగా రాసిన తర్వాతనే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ శివ తమ్ముడు ఇప్పుడు వాళ్ళ అమ్మని చంపడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు టోటల్గా విచారణలో ఆమె చెప్తున్నటువంటి విషయాలు చూస్తే ఆమె ఎప్పటి నుంచో తల్లి దగ్గర ఉండాలని ఇష్టం లేదు, కాబట్టే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తల్లి లేకపోతేనే నా జీవితం బాగుంటుంది అనుకున్నది, కాబట్టే ఇదంతా చేసినట్టుగా పోలీసుల విచారణలో స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ కేసులో ఒక్కొక్క విషయం, ఆమె బాల్యం నుంచి ఇప్పటి వరకు జరిగింది విషయం అంతా కూడా పూర్తిగా విచారణ చేసినప్పుడు పోలీసులు కనుక్కున్నటువంటి సాక్ష్యాలు ఇవి అనుకోండి, నిజాలు ఇవి అనుకోండి. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ శివ వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది, అవును చంపేయడం బెటరే, చంపేస్తే అయిపోతుంది, నిజంగా చంపడమే ఆమె అమ్మాయి చెప్పింది కరెక్టే అన్నటువంటి మాట చెప్పింది. ఇప్పుడు ఇక్కడే సస్పెక్ట్ చేయాల్సినటువంటి అంశం, అసలు ఎందుకని శివ తల్లికి ఏం కోపం, శివ తల్లికి ఎందుకని వీళ్ళ అమ్మ మీద ఎందుకు కోపం ఉంది అనేదే ఇప్పుడు అసలైన ట్విస్ట్. అందుకని ఇప్పుడు ఎవరైతే అంజలి వాళ్ళ సిస్టర్స్ ఉన్నారో లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శివ వాళ్ళ అమ్మ మీద కేసు ఫైల్ చేయబోతున్నారట. అసలు ఎందుకని శివ వాళ్ళ అమ్మకి ఏంటి ఇంట్రెస్ట్, శివ వాళ్ళ అమ్మ ఎందుకని అంజలి చంపేయడమే బెటర్, అంజలిని చంపేస్తే అన్నిటికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇది ఇప్పుడు అంజలి వాళ్ళ బంధువులందరూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది కేసులో అసలైన ట్విస్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాంటి విచారణ జరగబోతోంది, ఈ అమ్మాయిని అట్లాగే శివ వాళ్ళ అమ్మని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తే ఇంకేమి నిజాలు బయటకు వస్తాయి, మరి కోపం ఎందుకు, మీకు ఎన్ని రోజుల నుంచి పరిచయం, కేవలం 8 నెలల నుంచి శివ పరిచయం అంటున్నారు, అసలు శివకే అమ్మాయి పూర్తిగా అర్థం కాలేదు, అట్లాంటిది మీకు వాళ్ళ తల్లి ఏం అర్థమైంది,
జరిగింది, మీరెందుకు చంపాలనుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. కాబట్టి ఈ కేసులో మాత్రం ఇదే ట్విస్ట్. మరి శివ వాళ్ళ అమ్మ మీద కేసు ఫైల్ అయితే పోలీసుల యాక్షన్ ఏముండబోతోంది, పోలీసుల విచారణలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాల్సిందే.